హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన సేవ టీవీకి తీసుకుస్వాగతం. అది ఈరోజు ఐపీఎల్లో క్వార్టర్ ఫైనల్ వన్. అది ఈ మ్యాచ్లో ఆర్సీబీ వర్సెస్ పంజాబ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మరి మొన్నటితో లీగ్ మ్యాచ్లు అన్నీ కూడా కంప్లీట్ అయితే అయిపోయినాయి. మొన్నటి లీగ్ మ్యాచ్లు రెండు కూడా అంత క్రితమే చెప్పడం వల్ల మరి మళ్ళీ రిపీటింగ్ అనేది అయితే చేయలేదు. మరి మొత్తం మీద క్వార్టర్ ఫైనల్ వన్లకి అయితే మనం అయితే వచ్చేస్తే ఎక్కడంటే పంజాబ్ స్టేడియం అనేది జరుగుతుంది. ఇది పంజాబ్ హోమ్ గ్రౌండ్గా మనం చెప్పచ్చు. పంజాబ్ కూడా అడ్వాంటేజ్గా మనం చెప్పచ్చు. కానీ ఇక్కడ ఎవరైతే టాస్ గెలుస్తున్నారో వాళ్ళైతే ఎక్కువగా బౌలింగ్ అనేది ఎంచుకుంటున్నారు. 200+ కానీ వచ్చిందంటే చాలా కష్టంగా ఉండే ఛాన్స్ ఉంది. ఈ పిచ్లో కూడా అదే ఇక్కడైతే వస్తుందని మనం చెప్పచ్చు. మరి ఇక్కడైతే ఈ పిచ్లో గతంలో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ అయితే గెలిచింది. అది ఒక అడ్వాంటేజ్గానే మనం చెప్పాలి. ఒకసారేమో అటు బెంగళూరులో పంజాబ్ అనేది గెలిచిందనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉంది ఏంటి ఆర్సీబీ అంటే చాలా ఎక్సలెంట్‌గా ఉంది. చాలా డీసెంట్‌గా అయితే ఉందని చెప్పొచ్చు. షీఫాట్ అయితే ఉండే ఛాన్స్ ఉంది. వుడ్ ఉండే ఛాన్స్ ఉంది. భువనేశ్వర్, మరి దాల్ చాలా కీలకమైన బౌలింగ్ ఏమని చెప్పాలి. బ్యాటింగ్‌లో సాల్ట్, కోహ్లీ ఎలాగ ఉంటారు వెరీ ఇంట్రెస్టింగ్‌గా అని చెప్పాలి. మిడిల్ ఆర్డర్‌లో మన పాడికర్, మరి అగర్వాల్, మొన్నేమో శర్మ వెరీ ఇంట్రెస్టింగ్. చాలా ఎక్సలెంట్. 85 పరుగులు చేయడం చాలా అద్భుతంగా నాకు అనిపించింది. చాలా బాగుందనేది మనం చెప్పాలి. మరి ఇక్కడ పంజాబ్ పరిస్థితి ఎలాగుందంటే పంజాబ్ కూడా వెరీ ఇంట్రెస్టింగ్. మరి ఇంగ్లీష్ కానీ, అయ్యర్ నుండి కానీ, మరి ఆర్యన్ నుండి కానీ, ప్రభోజన్ సింగ్ నుండి కానీ చాలా ఎక్సలెంట్‌గా మరి చెప్పచ్చు. కానీ ఒకటి ఏంటంటే మరి మిడిల్ ఆర్డర్‌లో చాలా డీసెంట్ మరి చెప్పచ్చు. హార్డ్ హిట్టింగ్ చేసేవారు చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పచ్చు. అంటే మిక్ డేవిడ్ నుండి కానీ చాలా వరకు కూడా షీఫెట్ గారి నుండి కానీ ఉన్నారని చెప్పచ్చు. బౌలింగ్‌లో అందరూ కూడా చాలా ఎక్సలెంట్ మరి ఉంది అనేది చెప్పచ్చు. అంటే అక్షదీప్ నుండి కానీ, మరి బాల్ నుండి కానీ వీళ్ళందరి నుండి కూడా వికెట్ అనేది రాబట్టుకున్నారు. చాలా అద్భుతమైనగానే ఉందనేది మనం చెప్పాలి. మరి మొత్తం మీద విజర్లకు కూడా బలవాళ్ళు చూసి ఈక్వల్‌గా ఉన్నా సరే గెలుపు మాత్రం ఆర్సీబీ అనేది నాకు అనిపిస్తుంది. ఆర్సీబీయే ఫైనల్‌కి వెళ్ళే ఛాన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుందని నాకు అనిపిస్తుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే 1 నెంబర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. షేర్ పెట్టి మర్చిపోకండి. మీ సింగ్.